నమస్తే, వెల్కమ్ టు యూ. నేను మీ రాజేష్. యూట్యూబ్లో వీడియోలు చేసి ఇన్ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తినటువంటి సోకాల్డ్ ఎవరైతే జ్యోతి మల్హోత్రా కానీ లేదంటే కనుక భయ్యా సన్నీ యాదవ్ కానీ వీళ్ళని ఇప్పుడు ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తుంటే కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయండి. ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ గురించి నేను మీకు వీడియోస్ చూపిస్తా. పాకిస్తాన్లో ఈయనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంటు ఏకంగా అక్కడ యూనివర్సిటీలో ఈయన పోయి స్పీచ్లు ఇచ్చే స్థాయికి భయ్యా సన్నీ యాదవ్ ఎదిగాడు. ఇక ఈమె గారికి ఏమో మన ఎవరైతే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నాడో ఆయన అల్లుడు, ఆయన ఈమెకి కేరళ ట్రిప్కి స్పాన్సర్. అంటే ఇదొక్క నెట్వర్క్, ఈ స్పై నెట్వర్క్ ఎంత భారీ స్థాయిలో విస్తరించింది భారతదేశంలో అనేది ఒక రకంగా చూస్తూ ఉంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మరి సన్నీ భయ్యా గురించి చెప్పాలంటే మైండ్ ఇదేంది భయ్యా అని అనక తప్పదు మనం నిజంగా. ఎందుకంటే మనోడు అబూటాబాద్ ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాదులకి అట్లాగే టెర్రరిస్టులకు అడ్డగా ఉన్నటువంటి అబూటాబాద్లో వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించినటువంటి ఎవరో వాళ్ళ రిలేటివ్స్కి క్యాన్సర్ పేషెంట్లకి ఏకంగా ఇండియా నుంచి మందులు తీసుకెళ్ళారని అతనే స్వయంగా చెప్పుకున్నాడు. ఇట్లా ఎన్ఐఏ కూపీ లాగుతుంటే మొత్తం భాగవతం బండారం బట్టబయలవుతోంది. నేను మీకు మొత్తం వివరించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీకు వీళ్ళిద్దరి గురించి మనం వరుసగా వీడియోలు చేసుకుంటూనే ఉన్నాం. ఇక్కడ మీకు చూస్తే డౌట్ రావచ్చు, ఏంటి జైలు పెట్టారు ఇక్కడ, ఏం జైలు ఇది, ఇట్లా వెరైటీగా ఉంది, ఇది ఒక డెన్ లాగా ఉంది, ఏంటిది అని. దీన్ని అండా జైలు అంటారు, అంటే ఎగ్ షేప్లో ఉన్నటువంటి జైలు. అంటే గతంలో చాలామంది దేశద్రోహులకి కసబుక్ కానీ లేదంటే గతంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సాయిబాబా గారికి, ఆయన ఆల్రెడీ నిర్దోషిగా బయటకు వచ్చాడు, అది వేరు. కానీ ఆయన కూడా ఇటువంటి జైల్లోనే వేసినటువంటి పరిస్థితి. అంటే భారతదేశంలో కేవలం దేశద్రోహులు, టెర్రరిస్టులు, మావోయిస్టులు ఇట్లాంటి వాళ్ళకి ట్రీట్ చేసే జైలు ఇది. అంటే దీంట్లో మానవుడు మాట్లాడు, కనీసం కాలు జాపుకొని పడుకోలేనటువంటి పరిస్థితి. అది ఇట్లా ఓవెల్ షేప్లో, కోడిగుడ్డు షేప్లో ఉంటుంది. ఇప్పుడు చాలామందికి మన జ్యోతి మల్హోత్రా గురించి మాట్లాడుతున్నప్పుడు మనం గతంలో ఖచ్చితంగా దేశద్రోహం చేసినటువంటి వాళ్ళు ఉరి తీయాల్సిందే, ఇట్లాంటి శిక్షలు పడాలని కింద వరుస పెట్టి కామెంట్లు పెట్టారు. సో ఇప్పుడు కూడా మరి వీళ్ళకి ఇంత తీవ్ర స్థాయిలో ఇండియాకు సంబంధించిన సెన్సిటివ్ డేటాని పాకిస్తాన్కి లీక్ చేసినటువంటి గొప్ప వీళ్ళకి మరి అండా జైలు శిక్ష సరిపోతుందా అనేది నా పాయింట్. అంటే ఇంకా ఏమన్నా కఠిన శిక్షలు కావాలా, లేదంటే ఇప్పుడు అండర్ ట్రయల్లో ఉన్నప్పటికీ మరి ఈ అండా జైలు సరిపోతుందా? ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఉండరంట, మానవుడు ఉండరంట. ఎందుకంటే ఇది నేను చెప్తుంది కదా, సాయిబాబా గారే బయటకు వచ్చి చెప్పినటువంటి మాట. ఆయన నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత, నేను లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి రోగం లేదు, నేను పుట్టుకతో పోలియో కాబట్టి నేను ఆ ఒక్క వ్యాధితోటి లోపలికి వెళ్ళాను, కానీ బయటకు వచ్చేటప్పటికి నాకు 100 రోగాలతో నేను బయటకు వచ్చాను, నాకు ఆఖరికి గల్ బ్లాడర్ ఆపరేషన్ అయింది, నేను మొత్తం నా అవయవాలన్నీ పనిచేయకుండా అయిపోయినాయి అని. అంటే అంత ఘోరంగా ఉంటుంది శిక్ష. అంటే మనుషులు ఉండరు, అక్కడే టాయిలెట్, అక్కడే అంటే ఓపెన్, ఇది ఫుల్ హై సెక్యూర్డ్ జోను, గాలి వెలుతురు వర్షం అన్ని లోపల డైరెక్ట్గా పడతాయి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి జైలు అనమాట. దీని చరిత్రలోకి మనం ఎక్కువ పోవద్దు, బట్ ఇది దేశద్రోహులకు పెట్టే జైలు ఇది. అందుకని నేను ఇక్కడ మీకు జైలు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ జైలు మీకు ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి ఇవాళ సోషల్ మీడియాలో ఒక రకంగా క్రేజ్ సంపాదించుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ ముద్రేసుకున్నటువంటి జ్యోతి మల్హోత్రా అయినా ఇప్పుడు ఆ ముసుగులో దేశద్రోహానికి పాల్పడుతున్నట్లు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్ఐఏ విచారణలో వీళ్ళిద్దరిని కలిపి విచారిస్తారనే సమాచారం. ఎందుకంటే ఒక ఫ్రెండ్ సాయం చేస్తేనే నేను పాకిస్తాన్కి వెళ్ళా అని చెప్పాడు కదా, మరి ఆ ఫ్రెండ్ ఈమెనా అనే ఒక డౌట్ మనం చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తారు, మనము ఎక్స్ప్రెస్ చేసాం. మరోవైపు ఈమె కాల్ రిజిస్టర్లో కూడా కొంత కాల్స్ ఆధారాలు ఏమన్నా ఎన్ఐఏకి దొరికినాయా? అందుకనే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని పాకిస్తాన్ ట్రిప్ నేపథ్యంలో వరుస పెట్టి చూసిన తర్వాత అదుపులోకి తీసుకున్నారా? కానీ ఎవరు అదుపులోకి తీసుకున్నారని ఇప్పటిదాకా ఎన్ఐఏ కన్ఫర్మ్ చేయట్లేదు. మరోవైపు ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి పేరెంట్స్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకొని ఎక్కడ వెళ్ళాడు, ఏమయ్యాడు, ఎవరు అదుపులోకి తీసుకున్నారని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే దిశగా వాళ్ళు ఆ పేరెంట్స్ ఆ పిటిషన్ వేయాలని కూడా డిసైడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో, ఈ స్పై వ్యవహారంలో ఈ పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈమెని అదుపులోకి తీసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. పాక్ నిఘా సంస్థలకు దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సెన్సిటివ్ సమాచారాన్ని కొంత చేరవేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయింది జ్యోతి మల్హోత్రా.
ఇప్పుడు కేవలం నార్త్లోనే కాదు, ఆమె సౌత్లో కూడా ఆమె నెట్వర్క్ పూర్తిగా వేళ్లతో సహా ఇట్లా మొత్తం పెనిట్రేట్ అయిందని స్పష్టంగా చెప్పచ్చు. అంటే ఆమె నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంది. అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏదైతే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఉందో ఈమెని ఒక అసెట్గా మార్చుకొని నెట్వర్క్ను చాలా విస్తరించేసినటువంటి పరిస్థితి. అంటే ఈమె బేసిక్గా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ అటువైపు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈమెను సౌత్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశగా ఆమె నెట్వర్క్ని కొంత ఎక్స్టెండ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వ్యవహారం ఇది లేటెస్ట్గా వెలుగు చూసినటువంటి అంశం. ఇది నేను చేసినటువంటి ఆరోపణ కాదు, కేరళ బీజేపీ నాయకులు ఈ వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చారు. మరి ఇప్పుడు కేరళ పర్యటనకు జ్యోతి మల్హోత్రా గతంలో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ రాష్ట్ర టూరిజం శాఖ ఈమెకి స్పాన్సర్గా వ్యవహరించిందంటే వెనకాల ఏం జరిగింది, ఎందుకు ఆమెకు వ్యవహరించారు అనేది కోసమేరకు. ఎందుకంటే ఇప్పుడు ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి సురేంద్రన్ ఆయన చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు దీనికి బలం చేకూరుస్తుంది. ఆయన ఏం ఆరోపణలు చేస్తున్నాడంటే అటు తిరిగి ఇటు తిరిగి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కాంపౌండ్కి ఈ వ్యవహారం ఈ సెగ తాకిదని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సెన్సేషనల్గా మారుతుంది. అంటే పినరయ్ కొంత ఎవరైతే కేరళ సీఎం ఉన్నారో ఆయన దగ్గర బంధువులకు జ్యోతితో సంబంధాలు ఉన్నాయనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది. అంటే సోషల్ మీడియాలో కేరళ బీజేపీ నాయకుడు సురేంద్రన్ ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా కేరళ సీఎం పినరయ్ విజయన్ మేనల్లుడు రియాజ్ నేతృత్వంలో కేరళ పర్యాటక శాఖ పాకిస్తాన్ గూఢాచారి ఆరోపణలు ఎదుర్కొని స్పై కింద ముద్రపడి ఇప్పుడు ప్రూవ్ అయినటువంటి జ్యోతి మల్హోత్రా కన్నూర్ పర్యటనకు స్పాన్సర్ చేసింది ఆయన పోస్ట్ సారాంశం. ఒకసారి మీకు అది పోస్ట్ చూపిస్తా. ఇప్పుడు సురేంద్రన్ పెట్టిన ట్వీట్ మనం చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాక్ స్పై జ్యోతి మల్హోత్రా కన్నూర్ ట్రిప్ వాజ్ స్పాన్సర్డ్ బై కేరళ టూరిజం రన్ బై నన్ అదర్ దాన్ పినరయ్ విజయన్ సన్ ఇన్ లా. అంటే పినరయ్ విజయన్ ఎవరైతే సీఎం ఉన్నారో ఆయన అల్లుడు, ఆయన లీడ్ చేస్తున్నటువంటి టూరిజం శాఖ. సో హూ డిడ్ షీ మెట్, ఎవరిని కలిస్తే ఈ టూర్ స్పాన్సర్ చేశారు, వేర్ డిడ్ షీ గో, ఆమె ఎక్కడికి వెళ్ళింది ఆ స్పై అక్క, వాట్స్ ద రియల్ ఎజెండా, అంటే దీని వెనకాల ఎజెండా ఏంటి, అసలైనటువంటి ఎజెండా ఏంటి, కానూర్ ట్రిప్కి ఆమెను తీసుకొచ్చి స్పాన్సర్ చేసి ఆమెతో వీడియోస్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, దీని వెనకాల ఎజెండా ఏముంది అనేది బయటికి రావాలి. వై ఈజ్ కేరళ రోలింగ్ అవుట్ రెడ్ కార్పెట్స్ ఫర్ ఏ పాక్ లింక్డ్ స్పై, అంటే ఈమెకు రెడ్ కార్పెట్ వేయాల్సినటువంటి దుస్థితి దౌర్భాగ్యం కేరళ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. పినరయ్ విజయన్ ఈజ్ టర్నింగ్ కేరళ ఇంటూ ఏ సేఫ్ హవన్ ఫర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్ స్టోర్ నేషన్. అంటే పినరయ్ విజయన్ కేరళ రాష్ట్రాన్ని ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండిట్లో కూడా సేఫ్గా లేదని ఒక థ్రెట్, జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలాగా పినరయ్ విజయన్ ప్రభుత్వం ఇక్కడ చేసింది అని రీసెంట్గా ఆయన చేసినటువంటి పోస్ట్. ఇప్పుడు ఈ పోస్టు కలకలం రేపుతుంది. ఇక్కడ కింద రీట్వీట్లు కూడా ఎగ్జాక్ట్లీ సార్, ఐ హ్యావ్ ఆల్రెడీ పాయింటెడ్ దిస్ అవుట్, ప్లీజ్ రీడ్ మై థ్రెడ్, దేర్ ఆర్ హ్యూజ్ సస్పిషన్ ఆన్ హర్ కానూర్ ట్రిప్. అంటే ఈమె కానూర్లో చేసినటువంటి వీడియోలో ఈమె కానూర్ ట్రిప్ మీద పెద్ద ఎత్తున వాళ్ళ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పర్యటనలో ఆమె ఎవరిని కలిసింది, ఎక్కడికి వెళ్ళింది, అసలు ఆమె ఎజెండా ఏంటి, పాక్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తికి కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారు అనేది ఇప్పుడు సురేంద్రన్ తన ఎక్స్ ఖాతా ద్వారా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎన్ఐఏ నిగ్గు తేల్చాలి. ఎందుకు కేరళ పర్యటన అంటే సాధారణంగా కేరళ మంచి, వాస్తవానికి కూడా ఒక మంచి పర్యాటక ప్రదేశం, విత్ పర్మిషన్ అక్కడ ఎవరు పర్యటించినా అభ్యంతరం లేదు. కానీ దాదాపుగా దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు కేరళకు ఎందుకు వెళ్ళారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అందులోనూ ఆమెకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మొహమ్మద్ రియాజ్ ఆయన స్పాన్సర్ చేయటం మరింత హాట్ టాపిక్గా ఇది కొంత మారుతోంది, హాట్ న్యూస్గా కూడా మారుతోంది. మరి ఆయన సీఎం పినరయ్ విజయన్కు మేనల్లుడు కావడంతో వివాదం కాస్త ముదురుతోంది. మరి ఈ వ్యవహారంలో అక్కడ ప్రభుత్వం పైన కూడా ఇప్పుడు బీజేపీ పొలిటికల్గా టార్గెట్ చేస్తోంది, ప్రశ్నలు సంధిస్తోంది. జ్యోతి మల్హోత్రా పైన బీజేపీ కేరళ మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో కూడా కొత్త ప్రకంపనలు జ్యోతి వ్యవహారం సృష్టిస్తోంది. అంటే కేవలం సౌత్లోను కూడా స్పై జ్యోతి నెట్వర్క్ ఉండొచ్చు అన్న అనుమానాలు ఈ యొక్క ఉదంతంతో తెర మీదకి వస్తున్నాయి. అంటే ఈ పాకిస్తాన్ గూఢాచారికి సౌత్లో ఉన్నటువంటి సంబంధాలపైన ఇప్పుడు ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది నిఘా సంఘాలన్నీ కూడా. సో ఇప్పుడు నిఘా సంస్థలు దాని మీద దృష్టి పెట్టాలి. ఏకంగా సీఎం అల్లుడు రాష్ట్ర పర్యాటక మంత్రిగా ఉన్నటువంటి మొహమ్మద్ రియాజ్ స్వయంగా పర్యాటక శాఖ విడుదల నిధుల నుంచే ఆమె టూర్కి స్పాన్సర్ చేశారనే ముచ్చట ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనం దుమారం రేపుతోంది. దీంతోనే ఇప్పుడు సౌత్లో కూడా వీళ్ళ నెట్వర్క్, పాక్ ఐఎస్ఐ నెట్వర్క్ ఎంత బలంగా ఉంది అనేది ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా బలంగా ఉందని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఉంది.
మరి ఈ విషయంలో ఇప్పుడు విచారణ సంస్థలన్నీ కూడా కొంత కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే జ్యోతికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తీగ లాగితే డొంక కదిలింది అన్నటువంటి చందంగా ఈ మధ్య కాలంలోనే జ్యోతి కథలన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఒడిస్సాలో చేసినటువంటి లీలలు బయటకు వస్తున్నాయి. మరోవైపు పూరి ఆలయంలో ప్రపంచ ప్రఖ్యాత కోనార్క్ ఆలయాన్ని కూడా ఆమె సందర్శించినట్టు పూరి క్రైమ్ బ్రాంచ్ నిర్ధారించింది. ఒడిస్సాకు చెందినటువంటి యూట్యూబర్ ప్రియాంక సాబీని కూడా విచారిస్తే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ప్రియాంక జ్యోతిని పూరి, చిలికా, కోనార్క్ను తీసుకెళ్లినట్లుగా క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ చేసినటువంటి వీడియో ఫుటేజ్ కూడా దర్యాప్తు కోసం వాళ్ళు దాని మీద క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు జ్యోతి ప్రియాంకల మధ్య సంబంధం ఏంటి, ట్రావెల్ టికెట్లు ఎలా కొనుగోలు చేశారు, వారికి మరెవరితోటైనా కూడా సంబంధాలు లింకులు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు విచారణ సాగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి తిరిగినటువంటి ప్రదేశాలన్నిటికి కూడా ఇప్పుడు నిఘా సంస్థలు, నిఘా బృందాలు వెళ్ళి కొంత జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే జ్యోతి వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ట్రావెల్ విత్ జో పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఈమె 2023లో పాకిస్తాన్ పర్యటన వెళ్ళినప్పుడు కూడా అక్కడ హైకమిషన్ ఉద్యోగి డానిష్ను పరిచయం చేసుకొని ఆ తర్వాత పాక్ గూఢాచార సంస్థలతో ప్రతినిధులతో ఆమె సంప్రదింపులు జరిపినట్టుగా ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నేను కొన్ని విషయాలు ఇప్పుడు మేము మీకు లేటెస్ట్ విషయాలు మళ్ళీ చెప్తాం మీకు ఇప్పుడు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కు చేపట్టేటువంటి సమయంలో కూడా జ్యోతి డానిష్తో టచ్లో ఉన్నట్లు ఆరోపణలు కాదు, ఆమె కూడా స్వయంగా అగ్రి చేసింది కూడా. ఇప్పుడు ఈ ఆరోపణలపైనే ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఆమెకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టుగా, ఉగ్ర కార్యకలాపాల్లో పాల్పంచుకున్నట్లుగా ఆరోపణలు రావడంతో ఈ విచారణ మరింత లోతుగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇదే కేసులో పెద్ద ఎత్తున అంటే ఆమె మొబైల్ సిమ్ కార్డులు, ఇండియన్ సిమ్ కార్డులు సరఫరా చేసినటువంటి కాసిం అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే పాక్ గూఢాచారం చేసినటువంటి ఆరోపణలపైన కూడా కాసిం సోదరుడు హసీన్ను కూడా ఇప్పుడు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అంటే కొత్తగా సౌత్లో కూడా జ్యోతి లింకులు ఒకటి బయటపడుతుండటంతో ఈ వ్యవహారంలో ఇంకెన్ని కోణాలు బయటకు వస్తాయన్న ఆసక్తి, ఉత్కంఠ రేగుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈమె భయ సన్నీ యాదవ్ కంటే చెప్పే ముందు నేను జ్యోతి గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ చూడండి, ఇది ఆమె గతంలో పోయినటువంటి పాకిస్తాన్ ట్రిప్ సంబంధించిన వీడియో. ఇక్కడ ఎవ్వరూ ఇంత విఐపి ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళ అధికారులకు కూడా కళ్ళు కప్పి ఆమె मेरी ना आईडी कार्ड जो पीछे रह गया था, इस वजह से मैं तुझसे पीछे रह गई. तो स्पेशल मेरे साथ 3-4 टीम के सिक्योरिटी साथ चल रही है. ठीक है, अलग ही एक्सपीरियंस है भाई यहाँ पे. हालांकि लास्ट टाइम मैं यहाँ पे आई थी बट अंदर तक पूरा एक्सप्लोर नहीं कर पाई लास्ट टाइम. इस बार क्या है, हम अंदर का भी थोड़ा एक्सप्लोर करेंगे. वालेकुम सलाम. గుర్తుపడతారు बिल्कुल बढ़िया. हमारी आ चुकी है अपनी గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ ఆమె లోపలికి పంపిస్తున్న విధానం, రెడ్ కార్పెట్ मीडिया कवरेज यहाँ पे भी आ चुकी है आपके लिए. కమిషన్ వాళ్ళ అధికారులందరూ కూడా ఈమెని మిగతా వాళ్ళందరూ అడ్డుకున్న సెక్యూరిటీ चले ओके दरवाजा. ఇంకొకటి, ఈమెకి ఎంత నెట్వర్క్ ఉండి ఉంటే పాకిస్తాన్ ప్రధాని కూతుర్ని, ఆమె కూడా ఒక రాష్ట్రానికి సీఎం, ఆమెతో ఈమె కలిసి ఇంత క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతోంది అంటే ఏంటి వీళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి? ఇది కూడా క్లారిటీ రావాలి. ఎందుకంటే ఎంత మీకు నెట్వర్క్ లేకపోతే అంత హైఫై ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు కలిసి అంత జనంలో మీకు ఒకటే సపరేట్గా నిలబడుకుని మాట్లాడుతుంది అంటే ఇక్కడ ఏంటి అనేది ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అట్లాగే ఇక్కడ చూడండి, ఆమె బార్డర్లో కానీ లేదంటే కానీ ఇంకా 2-3 దగ్గరలో ఎక్కడికి వెళ్తే ఒకే ఆర్మీ అధికారి ఆమెని 3 దగ్గరలో ఆమె వీడియోలో ఆమెతో పాటు ఇంటరాక్ట్ అయినటువంటి. అంటే వీళ్ళంతా కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఆమెకి ఒక సిగ్నలింగ్ వ్యవస్థ లాగా, లేకుంటే ఆమెని లోపలికి తీసుకెళ్లే ఒక గూఢాచార వ్యవస్థ. అంటే ఈమె వెళ్తుంటే వాళ్ళ వైపు నుంచి మొత్తం సిగ్నల్స్ రావటం, వాళ్ళు రిసీవ్ చేసుకోవటం, ఈమెతో ఇంటరాక్ట్ అవ్వటం. అంటే అక్కడ ఆర్మీ అధికారులే ఈమె ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రోత్సహించింది, పాకిస్తాన్ హైకమిషన్ ప్రోత్సహించింది. कोई भी इंफॉर्मेशन चाहिए तो, और इधर फर्स्ट एड की सुविधा भी मिल जाएगी. इमिग्रेशन के लिए सत श्री अकाल जी, बहुत बढ़िया जी. इमिग्रेशन के लिए सीधा ठीक है. బాగా గుర్తుపెట్టుకోండి, ఇందాక మీకు చూపించిన తన్ని ठीक है. पीवी टीम आ चुकी है यहाँ पे. पहले नवंबर में भी आई थी. जी हाँ, नवंबर में नहीं, मैं अप्रैल में आई थी. अप्रैल में जी, बैसाखी वाले जत्थे में. ठीक हो, बहुत क्या सब करिए थे. जी अभी सिख के साथ. हाँ जी, अभी हिंदू जत्था उस टाइम सिख. ठीक हो.
ये बंदी रहती है? दरअसल छठे जो है ना खस्ता हालत में। अच्छा, वैसे ही बात करनी पड़ती है। कब ठीक होंगी? बंद की जगह कोई भी बंद नहीं होती। अच्छा, कब तक? ఏ దేశం వాళ్ళు కూడా ఆర్మీ అధికారులు మీడియాతో ఇంటరాక్ట్ అవటం కానీ వితౌట్ పర్మిషన్ వాళ్ళు చేయరు. కానీ ఎంత పైనుంచి వీళ్ళకి ప్రెజర్ ఉంటేనే ఇట్లాంటి ఆర్మీ అధికారులు వరుసగా ఈమెతోటి ఈమె వీడియోల్లో ఎంకరేజ్ చేస్తూ ఈమెతోటి మాట్లాడుతూ సంభాషిస్తున్నారు అంటే దీని వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందని స్పష్టమవుతుంది. ఇక్కడ ఇవన్నీ అంటే ఇక్కడ వీళ్ళని ఎవరో ఇరికిరు, వీళ్ళు చేసినటువంటి పనులు వీళ్ళే వీడియోలు తీసి ప్రపంచానికి చూపించి వాళ్ళ గొయ్యిలో వాళ్ళు పడ్డారు. ఇవాళ బన్నీ భయా సన్నీ యాదవ్ అయినా ఆఖరికి ట్రావెల్ విత్ జ్యోతి మల్హోత్రా అయినా. ఇప్పుడు భయా సన్నీ యాదవ్ గురించి కూడా మీకు షాకింగ్ విషయాలు చెప్తా. సో ఇప్పుడు భయా సన్నీ యాదవ్ గురించి మనం మాట్లాడదాం. ఈయన వారం రోజుల నుంచి ఇంట్లో వాళ్ళకి అడ్రస్ లేడు. అందరూ ఏంటంటే బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని, కొందరేమో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారని, ఇట్లా డిఫరెంట్ కథనాలు నడుస్తున్నాయి. కానీ వాస్తవానికి అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే భయా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారనేది, అధికారులు అదుపులోకి తీసుకున్నారనేది పక్కాగా తెలుస్తోంది. చెన్నైలో రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారని, మరోవైపు ఢిల్లీకి తీసుకెళ్లారని, జ్యోతి మల్హోత్రా సన్నీల్ని ఇద్దరిని కలిపి ఎన్ఐఏ అధికారులు విచారణలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మల్హోత్రాను అరెస్ట్ చేసి జైలుకు పంపించేశారు. వారం రోజుల తర్వాత సన్నీ యాదవ్ కూడా తమ దగ్గర ఉన్నాడని ఎన్ఐఏ మాత్రం ధృవీకరించడం లేదు, చెప్పడం లేదు, ఎక్కడ కూడా వాళ్ళు లీక్ చేయడం లేదు. కానీ పాకిస్తాన్లో వీడియోలు చేసి దుబాయ్ మీదుగా చెన్నైకి చేరుకున్నాడు భయా సన్నీ యాదవ్. సో ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వారితోనే సమావేశమైనటువంటి వీడియోలు బయటికి రావడంతో, ఏదైతే జకీర్ హుసేన్ లాంటి వీడియోలు, ఇతడితో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళతో సమావేశమైనటువంటి వాళ్ళపైన ఇప్పుడు ఎన్ఐఏ ఆరాధిస్తోంది. 2 రోజుల క్రితం కూడా సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ చాలా మీడియా ఛానల్స్తో మాట్లాడుతూ కూడా భయా సన్నీ యాదవ్ చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. అది కూడా సోషల్ మీడియా చూస్తుంటే తెలిసింది. సో ఇప్పుడు సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీని ఇంట్లో 29న గుర్తు తెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా కొంత మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళారు. కొన్ని పత్రాలన్నీ కూడా వాళ్ళు మొత్తం శోధించారు, క్షుణ్ణంగా తనిఖీలు చేశారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి మా అబ్బాయికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవనేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. సో ఇప్పుడు భయా సన్నీ యాదవ్ దేశభక్తుడని, పాకిస్తాన్కు కేవలం బైక్ రైడర్గానే వెళ్ళాడనేది వాళ్ళ పేరెంట్స్ వర్షన్. సో ఇప్పుడు పెహల్గావ్ ఘటనకు ముందు పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసుకున్నాడు అనేది వాళ్ళు చెప్తారు. కానీ బయట వచ్చినటువంటి ఆరోపణలు, ఆ వీడియోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఈయన పెహల్గావ్ ఘటన టైంలో పాకిస్తాన్లో ఉన్నట్టుగా, మరోవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి క్రమంలో 2 దేశాలు కూడా ఇక్కడ వాళ్ళని అక్కడికి వెళ్ళిపోమని, లేకుంటే వాళ్ళని ఇండియాకు వచ్చేయమని, అంటే ఇద్దరు దేశాల్లో ఇండియా మనుషులు పాకిస్తాన్లో ఉన్నా, పాకిస్తాన్ మనుషులు ఇండియాలో ఉన్నా, ఎవరి వీసాలు ఎట్లా ఉన్నా మీరు వచ్చేయండి దేశం వదిలిపెట్టి అని క్లియర్గా చెప్పినటువంటి సందర్భం. అవన్నీ బేఖాతరు చేసి అక్కడే ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. మరి భయా సన్నీ యాదవ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాడనేది ఎన్ఐఏ నిగ్గు తేల్చారు. కానీ ఈయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, లాహోర్కి వెళ్ళిన తర్వాత లాహోర్లో ఆయనకు ఆల్రెడీ పాకిస్తాన్లో నెట్వర్క్ ఉందండి భయా సన్నీ యాదవ్కి. లేకుంటే అక్కడ ఫ్రెండ్స్ కలిసేవాళ్ళు కాదు, అక్కడ యూనివర్సిటీలో ఏమీ చేయలేడు ఆయన. ఇండియా హైదరాబాద్ సే మా యూనివర్సిటీ ఉంది, పోదాం పదా అని చెప్పేసి దగ్గరలోనే. ఆ యూనివర్సిటీ కాదు బట్ వేరే యూనివర్సిటీ వెళ్ళేసి అక్కడ ఏం చేయాలా ఏందనేది అయితే నాకు నిజంగా ఇప్పటికి కూడా తెలియదు. ఇప్పుడు నేను వెళ్ళి అన్నం కలుస్తా 11 o'clock ఏమో ఉంది. డ్రామాలు, క్లియర్గా డ్రామాలు ఇవన్నీ. అంటే ఆ రోజు వీడియోలన్నీ రికార్డ్ చేసుకుని ఇక్కడికి హోటల్లోకి వచ్చి కూర్చొని వాయిస్లు వీడియోలు చేసి దానికి వెనక ముందు తగిలించి ప్యాచ్ వర్క్ చేసి అప్లోడ్ చేశాడు. సీన్ కట్ చేస్తే ఈయన వితౌట్ ప్రిపరేషన్, నాకు ఏం తెలియదు, అప్పటికప్పుడు వెళ్ళిపోమన్నారు, ఏం మాట్లాడాలో నాకు తెలియదు అని చెప్పినటువంటి ఈ శుద్ధపూస అసలు ఏ యూట్యూబర్ అయినా కానివ్వండి, ఒక వ్యక్తిని ఒక యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్ ఇవ్వాలంటే కూడా వాడి స్థాయి ఏంది, వాడి కథాకార్ కానీ ఏదని చూడకుండా వాళ్ళతో మాట్లాడిపోయారు. అది ఎవడైనా కానీ, ఎంత పెద్ద మనిషి అయినా కానీ. ఇప్పుడు నేనున్నానండి, నేను వెళ్ళి ఉస్మాన్ యూనివర్సిటీలో నేను గెస్ట్ లెక్చర్ ఇస్తాంటే ఒప్పుకుంటారా? అక్కడ ప్రొఫెసర్లు ఇంకోరు మరోరు వాళ్ళకంటే ఒక స్టాచరు ఇదంతా చూస్తారు కదా. ఇప్పుడు ఈ మనిషిని తీసుకెళ్ళి అక్కడ ఏదో టూరిజం మీద ఆల్రెడీ ఒక సెమినార్ జరుగుతుంటే దాంట్లో ఈయనని చీఫ్గా అంటే అక్కడ గెస్ట్ లెక్చర్ ఇమ్మని కోరటం. ఈ గెస్ట్ లెక్చర్ అంటే సరే పోయి యాక్సిడెంటల్గా పిలిచారే అనుకుందాం, అందరూ పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరూ లాగా వీడిని హాయి చెప్పడం, తీసుకెళ్ళటం, లోపలికి వెళ్ళటం, మరోవైపు అక్కడ అందరూ ముందు మాట్లాడటం. సరే స్పీచ్ ఇస్తే సంతోషమే, ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇయటం ఈయన. మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారంటే మరి బిఫోర్ ప్రీ ప్లాన్ లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రీ ప్లాన్గానే ఉంటుంది కదా ఇదంతా కథ అంతా. కరెక్ట్ గా అది మీటింగ్. మేమైతే ఇప్పుడు టైం 8:30 అయింది. నేను 8 ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నా. టైం అయింది కరెక్ట్గా, ఇప్పుడు 11 o'clock అయింది. సో ఇక్కడ నుంచి జస్ట్ ఇంకొక 5-6 kilometers ఉంది అంతే. ఇక్కడ రోడ్స్ చూడండి, నీట్ గా క్లీన్ గా వైడ్ గా ఉంటాయి. అండ్ ఇవన్నీ మీరు రోడ్డు వైడ్గా ఉన్నాయట, ట్రాఫిక్ లేదట, చాలా శుభ్రంగా ఉందట. ఈ అమ్మ పాకిస్తాన్ని పోయి పొగట్టం అనేది వీళ్ళే చూసి నేను
పాకిస్తాన్ పోయి ఒక భారతదేశం నుంచి పోయి ఇండియన్గా పోయి లాహోర్ రోడ్లు బాగున్నాయి, లాహోర్లో చెత్త లేదు, ఒక్కసారి రియల్ ఫేస్ ఆఫ్ లాహోర్ని వేరే యూట్యూబ్ ఛానల్స్ చూపించే చూడు భయ్యా సన్నీ యాదవ్. నీకు అవగాహన లేకుండా ఏదో ఒక హైవే ఎక్కినంత మాత్రాన పాకిస్తాన్ బాగుందని పోగొట్టం కాదు. ఇట్లాంటి 100 హైవేలు మన ఇండియాలో ఉన్నాయి. వీటిని పొగుడు. ఎన్నో హైవేలు నరేంద్ర మోదీ కొత్తగా కట్టాడు, పొగుడు బండేసుకొని తిరిగి. నిన్ను ఎవడరా పోవడమన్నాడు లాహోర్కి పోయి హైవేలని? అంటే అక్కడ లేని రోడ్లు, అక్కడ లేని ఫుడ్, అక్కడ లేని ప్రపంచం ఇండియాలో లేదా? అక్కడ ఉందా నీకేమన్నా? అద్భుతంగా ఉందంట. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ సిటీకి మనం గుర్తుపెట్టుకుంటాం. ఎవరి కోసం గుర్తుపెట్టుకుంటారు గురు? నీకెందుకు? గుర్తుపెట్టుకోండి అంట మళ్ళీ. అంటే ఇదంతా ఒక ప్రాపగాండ, ఇదంతా కూడా ఒక ప్రాపగాండ కోసం చేసినటువంటి వ్యవహారంగా క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశము ఉప్పు తిని, భారతదేశం అన్నం తిని, ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగి పాకిస్తాన్ని పోగొట్టమేంటి నాకు అర్థం కాదు. ఆ రోడ్లు బాగున్నాయి, అన్ని బాగుంటాయి, అన్ని దేశాలు బాగుంటాయి. నీ కంటికి ఒక పాకిస్తానే కనిపించింది, మిగతా దేశాలు కనపడలా. అన్ని దేశాలు బాగుంటాయి. ఎవడి కాకి పిల్ల కాకి ముద్దు, గాడిది పిల్ల గాడిదికి ముద్దు, వాడికి పాకిస్తాన్ ముద్దు. మరి నీకెందుకు పాకిస్తాన్ ముద్దు వచ్చిందో నాకు తెలియదు. దీనికి ఆన్సర్ లేదు నా దగ్గర, ఎందుకంటే నేను ఇంకేం మాట్లాడాలో నాకు తెలియదు అనమాట. యూనివర్సిటీ, ఇంకా మనైతే యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసినాం. వీడు ఏదో పాకిస్తాన్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పిలిచి వీనితో మాట్లాడిస్తే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యూనివర్సిటీలో వీడిని పిలిచి మాట్లాడినట్టుగా ఫీల్ అవుతున్నాడు. దాన్ని వ్లాగ్లో కూడా పెట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్నాడు. సిగ్గుపోతుంది. అందుకే ఇరుక్కున్నాడు. ఇలా ఎవడరా చెప్పిండు నీకు పాకిస్తాన్ పోయి యూనివర్సిటీలో మాట్లాడి స్పీచ్ ఇచ్చి జకీర్ హుసేన్ గారిది పోయి వాడిని క్వశ్చన్ అడిగి నీకేదో సిగ్గుచెర ఉందా అసలు? జకీర్ హుసేన్ గారిని మనం బాయ్కాట్ చేసి వాడిని టెర్రరిస్టులతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయని ఎలివేసిండ్రు, ప్రపంచం ఎలివేసింది. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఇస్లాం గురించి తెలుసుకోవటం, నువ్వు శుద్ధపూస, నువ్వు నీతి కబుర్లు, ఇప్పుడు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసి మీ తల్లిదండ్రులకు శోభ. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వేదో చేసావు డబ్బు కోసం, ఏదో నానా గడ్డి తిన్నావు, బెట్టింగ్ యాప్లు గడ్డి తిన్నావు, నువ్వు ఏది చేసినా చెల్లుతుంది అనుకున్నావు, చెల్లదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎంతకాలం నడవదు. ఏదో రోజు నీ వ్యవహారం అంతా బయటకు వస్తుంది, బండారం బయటపడుతుంది. ఏమైంది? బండారం బయటపడింది, పాపం పండింది. ఇవాళ జైలు పాలవుతావు. నీ వ్యవహారాలన్నీ నీవన్నీ ఎన్ఐఏ గక్కిస్తుంది. ఎందుకంటే అబుటాబాద్ అంటే ఐఎస్ఐకి అడ్డ చెప్తున్నాడు మా ఫ్రెండ్. మళ్ళీ ఆ ఫ్రెండ్కి సరే ఏదో ఫ్రెండ్ వచ్చాడు నన్ను తీసుకెళ్ళాడు, నేను వాడికి ఇస్తా. అబుటాబాద్ నాకు ఫ్రెండ్. ఎవడా ఫ్రెండ్? ఐఎస్ఐ కేంద్రంగా ఉన్నటువంటి అబుటాబాద్లో నీకేంటి రిలేషను? ఎవడా ఫ్రెండు? నీకు ఎట్లా లైన్లోకి వచ్చాడు? నీకేంటి పరిచయం? గతంలో ఏం మాట్లాడావు? నువ్వేం చెప్పేవాడు? ఇవన్నీ మొత్తం తీయాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్లో పోయి వెరైటీ ఉంది. సో ఇక్కడ ఆగేసి ఇంకా ఒక 2 బైకర్స్ ఒకళ్ళు వస్తున్నారంట, అందరం కలిసి వెళ్దామని చెప్పేసారు. నాకైతే దగ్గు లేస్తుంది, అయినా కూడా నేను వీడికి దగ్గు లేస్తుంది. మరి దగ్గు లేచినట్టు దుమ్ము లేదా? పాకిస్తాన్లో దుమ్ము లేకుండా దగ్గు వచ్చిందా నీకు? అసలు చాలా సాఫ్ట్ రోడ్లు చెప్పినావు కదా ఇప్పుడే 1 నిమిషం ముందు. ఆఖరికి ఈ వ్లాగర్ అన్నీ చెప్పుకుంటే లేదండి, దగ్గు వచ్చింది, చిన్న చిన్న గల్లీలోకి వచ్చిన, లాస్ట్కి పోసుకున్నాను అని మాత్రం చెప్పాల, మిగతా అన్నీ చెప్పాడు. మరి అదేంటో ఏమో అర్థం కావట్లేదు నాకు. ఇదేం వ్లాగ్ అర్థం కావట్లేదు. పూరి హల్వా తిన్నా. ఓకే, మనం ఇంకా యూనివర్సిటీ దగ్గరకు కూడా వచ్చేసినాం. అవ్వండి ముందు ఉంది కదా అదే యూనివర్సిటీ. సో ఇక్కడ యూనివర్సిటీ నుంచి వాళ్ళైతే వచ్చేసారు. ఏదో క్రేజ్ ఏదో చేద్దాం అనుకున్నాడు, బొక్క బొర్రలో పడ్డాడు. ఏం ఎజెండా అవుతుందో నాకైతే తెలియదు. ఇట్లా ఇదిగోండి ఇక్కడ హలో ఇక్కడ పరిచయం లేని వ్యక్తులని వీళ్ళు ఎట్లా వచ్చి పలకరిస్తారు? సెకండ్ నుంచి పలకరిస్తున్నారు. ఎట్లుందని అడుగుతున్నారు. హలో హాయ్, ఎవరు వీళ్ళంతా? నేను ఇంకొక బైకర్ అని కూడా చెప్పా కదా, ఆయన కూడా వచ్చారు. ఇండియన్ బైక్ వేసుకొని నేనైతే పాకిస్తాన్ యూనివర్సిటీ లోపలికి వెళ్తున్నా. తెలంగాణలో దేకడ తిన్నాడు. ఇది పాకిస్తాన్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అంటే వెల్కమ్. ఈయన గారికి మొత్తం స్టూడెంట్స్ ఇట్లా పొలోమని నిలబడుకొని వెల్కమ్ వేసారు. పొలోమని ఇట్లా యూనివర్సిటీలో ఈయన గారికి. సో ఓకే, ఇంకా వీళ్ళైతే మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు చూడండి. రెడ్ కార్పెట్ మంచి చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతున్నారు. బైక్స్ ఇక్కడ లోపల పార్క్ చేసేద్దాం. మళ్ళీ ఆ బైక్ తో ఫోటోలు ఇక్కడ చూడండి. ఇక్కడ పెడతా వాళ్ళు కూడా ఫోటోలు దిగాలంటే దిగుతారు బండితోని. వాళ్ళకి నరాల నాగుపాము, నరాల పాకిస్తాన్ వాడికి ఇండియా మీద విషం జిమ్ముతూనే ఉంటది. ఈయన బైక్తో వాళ్ళు ఎందుకు ఫోటోలు తీసుకుంటారు? వాడికి ఫోటోలు తీయాల్సిన అవసరం నీకేం పని? అంటే నువ్వు ఏదో ఫేవరిజం చేయాలని ఉన్నాడు పాకిస్తాన్కి.
అక్కడ వాళ్ళు ఈయన బైక్తో ఫోటోలు తీసుకుంటారు అంటే పాపం ఈయనకి నా బైక్తో ఫోటోలు తీసుకుంటారు అంటే ఏంటి వాళ్ళు నీ బైక్తో ఫోటోలు తీసుకుంటే నీకు ఒరిగేది ఏంటి బాస్ ఏం చిల్లర వేషాలు వేసిండంటే అంత చిల్లర వేషాలు टूरिज्म की पाकिस्तान की खूबसूरती तो हमारे जो आज हमारी यूथ में बहुत ज्यादा डेवलप हुई है और इस सबको क्रेडिट हमारे इन बाइक राइडर्स को जाता है मिस्टर करण तहरीन पंचायत bike girls or as a bike rider, I'm really proud of myself. And first of all, I'm really సస్టైనబుల్ టూరిజం గురించి వాళ్ళ అక్కడ సెమినార్ తర్వాత సెమినార్ లో ఈ స్టేజ్ సార్ మీదకి అయితే రమ్మన్నారు. నాకేమో నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఏం prepare అవ్వలేదు. అవ్వలేదు జస్ట్ కానీ నిన్న నైట్ PowerPoint చెప్పారు అనమాట వస్తుంది. నాకు రమ్మని చెప్పేసి. నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. కానీ అండ్ ఇంకా మాట్లాడు. నేనైతే మనం చేసిన వరల్డ్ రైడ్ ఉంది కదా, దాని గురించి అయితే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఓల్డ్ రిజిస్టర్ వీడియో గురించి యూనివర్సిటీలో అయినా అక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? నువ్వు ప్రిపేర్ కాలేదు, నీ ఓల్డ్ వీడియో నువ్వు ఎట్లా తీసుకెళ్ళినావు అక్కడ? సరే నీ ఓల్డ్ అంటే ఇదంతా జనాలకి మసిపూసి మారాడికాయ చేయటమే. ఓల్డ్ వీడియోని వాడు టీవీ వాడు అక్కడ ప్రొజెక్టర్లో ఎట్లా ప్లే చేస్తాడు? నువ్వు ఇస్తేనే కదా ప్లే చేస్తాడు. నీ దగ్గర ఉన్న ఓల్డ్ వీడియో అయినా నీ వీడియో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? ఇదేంది మరి ఏం రూమ్ మరీ అంత ప్రపంచం గుడ్డిగా అనుకుంటుందా? లేకుంటే భారతదేశానికి కళ్ళు కప్పి నేనేదో చేస్తాను అనుకుంటాడా? లేకుంటే నువ్వు ఏం పంపిస్తావు అనుకున్నా నాకే తెలియట్లేదు. నాకు కెమెరా ముందు వెనకాల మాట్లాడమంటే ఎజెండా ఎంత చాలా clear గా మాట్లాడతారని కనిపిస్తాం. నలుగురు జనాలు లేదా జకీర్ 100 మంది హుస్సేన్ జనాల ముందు వచ్చి మాట్లాడాలంటే మాత్రం నాకు కొంచెం స్పీచ్ చేయటం, ఒక షై ఫీలింగ్ లాంటిది ఉంటుంది అనమాట. మీరు అనుకోవచ్చు ఏం ఇన్ని awareness బ్లాగులు కనిపిస్తాడు? చేసినావు, ఇన్ని కంట్రీస్ తిరిగినావు, అసలు పాకిస్తాన్ వాడికి నువ్వెందుకు అవేర్నెస్ ఇవ్వకపోయి నాకు అర్థం కాదు. నీ ఇండియాలో వచ్చి ఇచ్చుకో నీ అవేర్నెస్. ఎవడొద్దన్నాడు? ఇంతగానే మళ్ళీ ఇది సన్మానం అక్కడ. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. ఇంకొక ఫ్రెండ్, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఈయన నేను ఎప్పుడు కలలేదు చూడలేదు. సో ఈయన నా కోసం ఎందుకు వచ్చిండు ఏంటంటే, నేను ఇండియా నుంచి కొన్ని టాబ్లెట్స్ తీసుకుని వచ్చిన అనమాట ఒక క్యాన్సర్ పేషెంట్ కి. సో ఆ టాబ్లెట్స్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు ఈయన కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు అనమాట. అంటే ఈ టాబ్లెట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడే పాకిస్తాన్ లో అబుటాబాద్ అని చెప్పి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఈయన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇండియా నుంచి మందులు తీసుకొచ్చాడు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అబుటాబాద్లో ఉంటాడు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తమరు ఈయనకి ఎట్లా తెలుసు? ఈయన ఇండియా నుంచి మందులు తీసుకొని పోయాడు అక్కడికి అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఈయన ముందు నుంచే పాకిస్తాన్తో టచ్లో ఉన్నట్టే కదా. మరి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే వచ్చి ఈయన కాడ వచ్చి కలెక్ట్ చేసుకొని అబుటాబాద్కి పోయిందంటే ఆయనతో పాటు డిన్నర్ చేసి ఆయన వ్యవహారం అంతా చూపిస్తూ ఉంటే అబుటాబాద్లో నీకేం పని అనేది నా పాయింట్. అబుటాబాద్ గురించి నేను మీకు చూపిస్తాను. అబుటాబాద్ ఎంత దగ్గర ఉంటుంది చూడొచ్చు మీరు అక్కడ. నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ ప్లే చేస్తా. మ్యాప్లో అబుటాబాద్ శ్రీనగర్కి ఎంత దగ్గర, అక్కడ పిఓకే ముజఫరాబాద్కి అబుటాబాద్ ఎంత క్లోజ్ ఎంత దగ్గరగా ఉంటుంది. మరోవైపు పూంచ్ సెక్టర్ కానీ కోట్లీ కానీ అంటే ఈ పిఓకేకి సంబంధించి రాజోలి మన దగ్గర ఉన్నటువంటి బార్డర్ ఇంటర్నేషనల్ ఐబీ బార్డర్, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సెక్టార్స్ పూంచ్ కానీ లేదంటే కనుక మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం రాజోలి సెక్టర్ అని, ఇక్కడ షెల్లింగ్ జరుగుతుంది అని చెప్పి ఈ సెగ్మెంట్స్కి ఈ సెక్టార్స్కి తర్వాత అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్కి ఎంత దగ్గర అబుటాబాద్ అనే ఒక దగ్గర గతంలో బిన్ లాడెన్ ఏదైతే కరుడు కట్టినటువంటి తీవ్రవాదిని కూడా అక్కడి నుంచే పట్టుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు అదొక టెర్రరిస్ట్ అడ్డా అబుటాబాద్. ఆ టెర్రరిస్ట్ అడ్డాలో నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి క్యాన్సర్ నీకెట్లా తెలుసు నాయన? నువ్వెందుకు ఇండియా నుంచి మందులు తీసుకుపోయినాయి? పాకిస్తాన్లో మందులు దొరకవా? ఇండియాలో తమరే తయారు చేసి పంపిస్తారా? లేకుంటే మీరే తీసుకెళ్ళి ప్రతిసారి ఇస్తారా? ఎన్నిసార్లు ఇచ్చారు ఇట్లా? ఏంటి ఆ ఫ్రెండ్షిప్ ఏంటి? ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ క్యాన్సర్ నీకెట్లా తెలుసు? అంటే ముందు నుంచి సింక్లో ఉన్నారు. అది పాకిస్తాన్ వాళ్ళతో పూర్తిగా సింక్లో ఉన్నారు. అందుకనే యూనివర్సిటీలకు పోతే గ్రాండ్ వెల్కమ్లు ఉంటాయి. యూనివర్సిటీకి వెళ్తే తమరు స్పీచ్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. యూనివర్సిటీలకు వెళ్తే మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తారు. జకీర్ నాయక్ షోలో మీకు మైక్ ఇస్తారు, మీరు మాట్లాడతారు. మరోవైపు మీ ఫ్రెండ్కు మందులు ఇస్తారు. ఇన్ని అరాచకాలు చేసి పాకిస్తాన్ వాళ్ళతో కలే తిరిగి మొత్తం మీ నెట్వర్క్ని ఇప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ తెలంగాణకు రావాల్సినటువంటి పరిస్థితి. చలి ఘోరంగా ఉంది. జస్ట్ ఇక్కడ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఫుడ్ స్ట్రీట్ ఉంది అనమాట. అనార్కలి ఫుడ్ స్ట్రీట్ అని చెప్పేసి చీకు చింత లేకుండా ఈ కొంచెం వచ్చేసిన అయితే చూడండి, నేను వెనక చిన్న గల్లీల నుంచి అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దాకా వచ్చేసిన. ఇట్లా రాగానే ఇక్కడ కొంచెం ఒక పెద్దది గల్లీ వచ్చేసింది. చెక్కిచ్చేసిపోండి. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ తిన్న చికెన్ హండీ అయితే మాత్రం ఇప్పుడు తినొచ్చిన కదా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే రోజు అక్కడ తిను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నీకు ఇండియన్ ఫుడ్ నచ్చదు. పాకిస్తాన్లో చికెన్ హలీం బాగుంటుంది, రోటీ అద్భుతంగా ఉంటుంది, నోటికి రుచికరంగా ఉంటుంది. ప్రతి రోజు ఆడ తిను కదా. లేకుంటే అండా జైల్లోకి పో, నీకు రోజు అటువంటి పాకిస్తాన్ తెచ్చి పెడతారు ఫుడ్.
ఎందుకు మాకు ఈ కర్మ, ఇవన్నీ ఎందుకు చూపిస్తావు మాకు? ఇప్పుడు ఏం లేదు, భయ్యా సన్నీ యాదవ్ ఎజెండా క్లియరు. ఆయన పాకిస్తాన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉన్నాడు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో తెలియాలి, అక్కడ యూట్యూబర్స్తో రిలేషన్లో ఉన్నాడు, చాలా మందితో లింకులు ఉన్నాయి, అక్కడ యూట్యూబర్లే ఈయన తీసుకెళ్ళి ఆ యూనివర్సిటీకి తీసుకెళ్లారు. ఇదంతా క్రిస్టల్ క్లియర్, ఆయన వీడియోలోనే కనపడుతుంది. ఇదే మనం చెప్పేది కాదు, ఆరోపణలు కాదు. ఆయనే చూపించుకుంటున్నాడు, నా పరపతి ఇంతుంది పాకిస్తాన్లో, తొడగొడుతుండు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో. నా పరిస్థితి రా పాకిస్తాన్లో రా భయ్, నన్ను యూనివర్సిటీకి పిలిచిర్రు, ఇది గొప్ప యూనివర్సిటీ, ప్రపంచంలోని దీనికి మించిన యూనివర్సిటీ లేదు, నేను పోతే నన్ను ఇట్లా వెల్కమ్ చేసిర్రు, నేను ఇట్లా చెప్పినా అట్లా చెప్పినా, టూరిజంకి నేను ఆది పురుషుడు, వీడు చెప్తే టూరిజం పాకిస్తాన్లో డెవలప్ అవుతుంది. అక్కడ పోయి ఆ టూరిజంకి వీడు చెప్పాలి క్లాసు, వీడికేమో ఉర్దూ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. ఇది మన బతుకు. ఎందుకు పోతారో పాకిస్తాన్ తెలియదు, ఎవడి కోసమో కూడా తెలియదు. సో మీరు కూడా భయ్యా సన్నీ యాదవ్ వ్యవహారం చూసిన తర్వాత, ఈయన నెట్వర్క్ను చూసిన తర్వాత, స్పై అక్క నెట్వర్క్, జ్యోతి మల్హోత్రా నెట్వర్క్ చూసిన తర్వాత ఏం జరిగింది తెరనకల్లా, ఎక్కడ ఇంకా ఏమేమి వీళ్ళు భాగవతం లీలలు బయటకు వస్తున్నాయి, ఇంకా ఏమన్నా ఉంటే కూడా మీరు నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో వీళ్ళకి అండా జైలే కరెక్టా, లేకుంటే ఇంకేదన్నా వెతకాల్సినటువంటి పరిస్థితి ఉందా? మరి నిజంగానే వీళ్ళు ఎన్ఐఏ ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి సందర్భంగా పాకిస్తాన్కి స్పైగా పని చేశారా లేదా, ఇంకేమన్నా మీకేమన్నా డౌట్లు ఉంటే కూడా మీరు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.